మనం మాట్లాడే స్పీచ్ కూడా అందరికీ కాదు, మనం చెప్పే మాటలు కూడా అందరికీ కాదు. బికాస్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఆడియన్స్. ఆ ఆడియన్స్ ఎవరు? బిగినర్స్ మాత్రమే. ఆడియన్స్ ఎవరు? ప్రొఫెషనల్స్ మాత్రమే అని మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. హలో ఎవ్రీవన్, హాయ్, I hope you're doing well and safe. Welcome back to Grace Master YouTube channel. You're watching spoken English and your communication skill development videos, and you are trying to improve your communication, and definitely we can provide our content. We will make you confident. Today I have come up with one more interesting concept. If you listen to this and you can try to speak in English and you can talk about yourself in front of someone. This is one of the fascinating sessions, how you have to talk about your daily routine. Okay? Generally, whenever somebody asks you a question, how are you? You will give them the answer is called fine. Okay, again you will thank them or you never thank them, I don't know, but you have to thank them, whoever asked your question. Hi, how are you doing? I am doing well, thank you very much. What about you? This proper response is very important when somebody asks you a question. How are you? After that, you need to plan how many questions you would like to ask them. Now, I'm going to share with you, if you wake up early in the morning, how many actions you can do and how many actions you're going to perform, how many daily routine things are going to happen. Those things I'm going to share with you. Okay? This session is very easy, like a piece of cake. ఈ సెషన్లో మీరు రోజు చేసేటువంటి కొన్ని పనుల్ని ఎలా ఈజీగా చెప్పాలి. లాస్ట్ టైం నేను మీకు 3 things నేర్చుకుంటే ఇంగ్లీష్ బాగా వస్తుందని చెప్పాను. 3 thingsలో ఒక 2 విషయాలు మాత్రమే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అవేంటో తెలుసా? సబ్జెక్ట్స్ అండ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డేలో ఒక 40 యాక్షన్స్ నేను చేస్తాను. ఆ 40 యాక్షన్స్ నేను రోజు చేస్తూ ఉంటే నా మైండ్లో ఎలా గుర్తుంటాయి అంటే ఒక హైపర్ యాక్టివ్ పర్సన్ లాగా చెప్తాను. ఒక మషీన్ కంటే ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రెగ్యులర్గా డైలీ తరచుగా సాధారణంగా చేసేటువంటి పనులన్నీ మనం ఇన్ అ స్నాప్ వీ హ్యావ్ టు సే. వాటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అనుకోండి, వాటికి సంబంధించిన రిలేటెడ్ విషయాల్ని గుర్తుపెట్టుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతే మీరు మిమ్మల్ని నిజంగా తిట్టుకోవాలి. ఒకవేళ రోజు చేసేటువంటి పనులన్నీ మీరు మర్చిపోతూ ఉంటే మిమ్మల్ని మీరు చాలా మర్చిపోతున్నారు. అంటే మీరు చాలా ఇంపార్టెంట్ విషయాల్ని మర్చిపోవడం కంటే రోజు చేసే విషయాల్ని మర్చిపోతుంటే రియలీ యు ఆర్ నాట్ మేకింగ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఓకే, ఈరోజు మీ గురించి మాత్రమే మాట్లాడండి, మీ గురించి మాత్రమే చెప్పండి, మీ గురించి మాత్రమే మీతో మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఒక సెంటెన్స్ రాశారు, వాట్ డూ యూ డూ ఎవ్రీ డే? రోజు నువ్వు ఏం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ డైలీ రొటీన్? హౌ యూ విల్ స్టార్ట్ యువర్ డే? హౌ యూ విల్ ఎండ్ యువర్ డే? అంటే రోజు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా మీ డేని స్టార్ట్ చేస్తూ ఎలా ఎండ్ చేస్తారో చెప్పాలి. అందుకే చాలాసార్లు మనుషులు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మానేయడం వల్ల ఇవన్నీ మనకు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. కానీ ఇంగ్లీష్ అనేది ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఒక విలేజ్ లాంగ్వేజ్ కాదు, ఒక టౌన్ లాంగ్వేజ్ కాదు, ఒక సిటీ లాంగ్వేజ్ కాదు, ఒక కంట్రీ లాంగ్వేజ్ కాదు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. నేర్చుకున్న వాళ్ళందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు, బాగా మాట్లాడుతుంటారు. నేర్చుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. బికాజ్ యు ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ ద వరల్డ్. You are not going to communicate with only one person. You are going to communicate with the world. Okay? Have a look here. మీరు లేచిన వెంటనే ఎన్ని పనుల్ని చేయగలరో వాటన్నింటినీ నేను రాయలేకపోయి ఉండొచ్చు, కానీ మీరు మాత్రం హోంవర్క్లో చాలా వరకు రాయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక్కడ నేను చెప్పాను 3 things are very important అని. దాంట్లో 2 things I'm going to share with you. సబ్జెక్ట్స్ అంటే చెప్పాను ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అని. కానీ ఇక్కడ మనమే సబ్జెక్ట్, మన గురించే మాట్లాడుకోవాలి, మన గురించే చెప్పాలి. ఓకే, ఒకవేళ అమ్మాయి అబ్బాయి అని వచ్చినప్పుడు హీ, షీ, ఇట్ అని కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న గ్రామర్ రూల్ ఉంది. ఏంటంటే ఐ, వి, యూ, దే అంటే నా గురించి, మన గురించి, నీ గురించి,
అండ్ పక్కింటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫామ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఒకవేళ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు ఎస్ లేదా ఈఎస్ అనే లెటర్స్ ఆ యొక్క బేస్ ఫామ్ వర్బ్కి యాడ్ అవుతాయి. ఓకే, అదేంటో మనం చూద్దాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వినడానికి కన్ఫ్యూజ్ అవుతారా, మాట్లాడడానికి కన్ఫ్యూజ్ అవుతారా అంటే చాలా వరకు మనం వినకపోవడం వల్లనే కన్ఫ్యూజ్ అవుతాం. ఒకరోజు ఒక అబ్బాయి ఒక రెస్టారెంట్లో హీ వాజ్ ఈటింగ్ హిస్ మీల్స్ ఆర్ లంచ్ ఆర్ సంథింగ్. A girl came and asked him a question. Excuse me, if you don't mind, could I sit here? He was looking at her seriously. She asked again, hey, nobody is here. Could I sit here? Again she asked. He looked at her seriously and sarcastically. Third time she requested him, excuse me, if you don't mind, could I sit here? He told, no, you should not sit here. What happened? Why shouldn't I sit here? నేను ఎందుకు కూర్చోకూడదు అని అడగగానే బికాజ్ ఐ హ్యావ్ అ మైండ్ అని అన్నాడంట. మీకు అర్థం కాలేదా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అని అంటే ఆయన నీకు మైండ్ లేకపోతే అనుకున్నాడు. అంటే అర్థం చేసుకోవడం అండ్ అపార్థం చేసుకోవడం ఎక్కువగా రిసీవర్స్ ప్రాబ్లమే ఉంటుంది. ఓకే, చెప్పే వాళ్ళలో ప్రాబ్లం ఉందా లేదా అన్న పాయింట్ కంటే రిసీవ్ చేసుకునే వాళ్ళే చాలా డిఫరెంట్గా రిసీవ్ చేసుకుంటారు. అందుకే మీరు కూడా మీ డైలీ యాక్షన్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ వాటిని ట్రిగర్ చేయండి, వాటిని పుల్ అవుట్ చేయండి, వాటిని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూలో కూడా వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అని అడుగుతారు, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు, హౌ డు యూ మేనేజ్ స్ట్రెస్ అని అడుగుతారు, అండ్ వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అని అడుగుతారు. వై ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ అవర్ జాబ్, వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్, దే విల్ ఆస్క్ యూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇలా అడిగినప్పుడు అప్పుడు కూడా మమ్మీ, డాడీ, బ్రదర్, సిస్టర్స్ గురించి కాదు మాట్లాడాల్సింది, మన గురించే మాట్లాడాలి. అంటే ఎన్నో గ్రేట్ విషయాలు, అంటే సమ్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అండ్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ యూఆర్ గోయింగ్ టు షేర్ ఇన్ ఫ్యూచర్. బట్ ఈ బేసిక్ నుంచి అదంతా జరుగుతుంది. ఓకే, అందుకే బేసిక్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రోజు చేసే పనులకి మనం కంప్లీట్గా స్ట్రెస్ అయితే ఇవ్వాల్సిన పని లేదు. ఒక ఐ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొని పక్కన వర్బ్ రాస్తే చాలు. అవును, నువ్వు డ్రైవ్ చేస్తావా? ఐ యూజువలీ డ్రైవ్. ఓకే, నేను సాధారణంగా డ్రైవ్ చేస్తాను. నేను డ్రైవ్ చేయను ఎప్పుడు, ఐ నెవర్ డ్రైవ్. నేను ప్రతిరోజు డ్రైవ్ చేస్తాను. ఐ డ్రైవ్ ఎవ్రీడే. ప్రతిరోజు టీవీ చూస్తాను. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ప్రతిరోజు నేను బ్రష్ చేస్తాను. ఐ బ్రష్ మై టీత్ ఎవ్రీడే. అంటే ప్రతిరోజు అన్న పదం కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, ఎందుకంటే మీ యొక్క హ్యాబిచువల్ యాక్షన్లో అది రోజు చేస్తారు అని చెప్పడానికి. అలాగే డైలీ అనేటువంటి పదం ఉంది. ఐ కమ్ హియర్ డైలీ. నేను రోజు ఇక్కడికి వస్తాను. ఐ వాచ్ మూవీస్ డైలీ. నేను రోజు సినిమాలు చూస్తాను. అలాగే నేను రోజు స్నానం చేస్తాను. ఐ బాత్ డైలీ. ఐ బాత్ డైలీ, యూ బాత్ డైలీ. నేను చేస్తాను, నువ్వు చెయ్యి అని మన ఎదుటి వాళ్ళకు కూడా చెప్పొచ్చు. కానీ రోజు చేసే పనులకి కొన్ని అడ్వర్బ్స్ ఇక్కడ ఉన్నాయి. హ్యావ్ అ లుక్ హియర్. నేను ఎప్పుడూ చేయను, ఐ నెవర్. నేను తాగను, ఐ నెవర్ డ్రింక్ ఆల్కహాల్. అండ్ నేను స్మోక్ చేయను, ఐ నెవర్ స్మోక్. నేను అబద్ధం ఆడను, ఐ నెవర్ లై. నేను కాల్ చేయను, ఐ నెవర్ కాల్. నేను మిస్ చేయను, ఐ నెవర్ మిస్ అని నెవర్ గురించి మీరు మాట్లాడచ్చు. చాలా మంది అడుగుతుంటారు మన లైఫ్లో, పొద్దున్నే లేస్తే ఏం చేస్తావు? వాళ్ళందరికీ క్లియర్గా, కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పాలంటే అక్కడున్న కీవర్డ్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్స్, ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ మీకు వస్తే మీరు చాలా కాన్ఫిడెంట్గా మీ గురించి మీరు చెప్పచ్చు. జనరలీ I always wake up in the morning at 6 o'clock. I brush my teeth in the morning at 6:30. I bath in the morning at 7 o'clock. I get ready in the morning at 8 o'clock. I eat my breakfast in the morning at 8:30. I go to my office in the morning at 9 o'clock. ఇప్పటి వరకు ఎంత క్లియర్గా చెప్పారో అక్కడ ఆఫీస్ విషయాలు కూడా ఐ అని పెడుతూ ఐ స్టార్ట్ మై వర్క్, ఐ మీట్ మై కలీగ్స్ అండ్ ఐ హ్యావ్ స్నాక్స్ ఆర్ ఐ హ్యావ్ టీ.
And in the afternoon, I eat my lunch at 1 o'clock. I take a nap at 1:30. I start my work. I continue my work. I go to my home in the evening at 6 o'clock. I meet my family members. I have snacks and coffee there. I eat my dinner. I speak to my all people in the family. I watch TV for some time. I sleep in the night at 10 o'clock. There is very simple schedule. ఎంత ప్లెయిన్గా ఎంత ఈజీగా చెప్తున్నారు. ఇవన్నీ మీరు మీ డైలీ యాక్షన్స్లో చెప్పి ఉంటాయి, కానీ అక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల మీ యొక్క ఇంగ్లీష్కి ఇంకొంచెం బ్యూటీ పెరుగుతుంది. చూడండి, ఆల్వేస్. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు. ఎల్లప్పుడు మీరు ఏదైనా చేస్తూ ఉంటే, ఐ ఆల్వేస్ వేకప్ ఇన్ ద మార్నింగ్. నేనైతే 6 o'clock లేస్తాను. ఐ ఆల్వేస్ డూ ఎక్సర్సైజెస్. నేను ఎల్లప్పుడూ ఎక్సర్సైజెస్ చేస్తాను. ఐ ఆల్వేస్ గో జాగింగ్. నేను జాగ్ చేస్తాను. అండ్ ఐ ఆల్వేస్ సింగ్. నేను ఎప్పుడు పాట పాడతాను. ఐ ఆల్వేస్ డాన్స్. నేను ఎప్పుడు డాన్స్ చేస్తాను అని మీకు రోజు చేసేటువంటి పనుల్లో ఆల్వేస్, ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు అనిపించే పదానికి ఆల్వేస్ అని పని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, యూజువలీ. సాధారణంగా చాలామంది సాధారణంగా నేను కార్ డ్రైవ్ చేస్తాను, సాధారణంగా నేను మార్కెట్కి వెళ్తాను, సాధారణంగా నేను క్లీన్ చేస్తాను, ఐ స్వీప్ ద ఫ్లోర్, ఐ గో టు మార్కెట్, ఐ డ్రైవ్ మై కార్ అన్న పదాలతో ఐ యూజువలీ స్వీప్ ద ఫ్లోర్, ఐ యూజువలీ డ్రైవ్ మై కార్, ఐ యూజువలీ గో టు మార్కెట్, ఐ యూజువలీ కాల్, ఐ యూజువలీ టాక్, ఐ యూజువలీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అంటే సాధారణంగా మీ లైఫ్లో కొన్ని విషయాలు ఏవైతే చేస్తుంటారో అవి హ్యాబిచుయేట్ అయిపోయింటారు, వాటికి మీరు యూజువలీ అని చెప్పొచ్చు. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తారు అని అంటే, ఐ యూజువలీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ యూజువలీ ట్రైన్ స్టూడెంట్స్. మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీరేం చేస్తారు? ఐ యూజువలీ లిసన్ టు ఇంగ్లీష్ స్పీకర్స్, I usually watch YouTube videos, I usually speak to people in English అని మీరు కూడా చెప్పొచ్చు. ఓకే, థర్డ్ కీవర్డ్ ఉంది ఇక్కడ, ఆఫెన్. తరచుగా. ఐ ఆఫెన్ మీట్ మై ఫ్రెండ్స్. అంటే తరచుగా మీరు ఏదైనా చేస్తూ ఉంటే, అంటే ఒక రోజు కాకుండా ఇంకొక రోజు అలా, కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, వాటిని ఆఫెన్ అంటారు. ఐ ఆఫెన్ గో టు రెస్టారెంట్స్, ఐ ఆఫెన్ గో టు పార్క్స్, ఐ ఆఫెన్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్. ఇలా తరచుగా మీరు చేసే పనులన్నిటికీ ఆఫెన్ అని వాడాలి. అండ్ ఫోర్త్ వర్డ్, రేర్లీ. ఎప్పుడో ఒకసారి, అంటే అరుదుగా చేసేటువంటి విషయాలు. ఐ రేర్లీ డ్రింక్, I rarely smoke, I rarely meet my relatives, I rarely go to movies, I rarely speak in Telugu అని మీరు ఎప్పుడో ఒకసారి లేదా అరుదుగా చేసే విషయాలన్నింటికి మీరు రేర్లీ అనేటువంటి వర్డ్ రాసుకోవచ్చు, చెప్పొచ్చు, మాట్లాడచ్చు. ఓకే, అండ్ ఫిఫ్త్ వర్డ్, నెవర్. ఎప్పటికీ కాదు. ఐ నెవర్ స్మోక్, ఐ నెవర్ డ్రింక్, అండ్ ఐ నెవర్ డ్రైవ్ ర్యాష్లీ ఆన్ ద రోడ్ అని మీరు ఏదైనా ఎప్పటికీ చెయ్యను అన్న పదాలు కూడా మీరు ఇక్కడ నెవర్తో వాడి యూ కెన్ సే అండ్ యూ కెన్ ప్రొనౌన్స్ ఇట్. ఐ నెవర్ స్పీక్ ఇన్ తెలుగు, ఐ నెవర్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్, ఐ నెవర్ బిహేవ్ badly, I never commit suicide, I never work for you, I never go down. ఇలా మీరు చాలా విషయాలు చెప్పడానికి అవకాశం ఉంది. అంటే రెగ్యులర్గా చేసే విషయాలతో పాటు మీరు కొన్ని విషయాలు చెయ్యరు అన్నటువంటి వాటిల్లో కూడా నెవర్ అనే పదం వాడడం వల్ల మీరు ఎప్పటికీ చెయ్యరు అని అర్థం. ఐ నెవర్ లై ఇన్ మై లైఫ్, I never break my time, I never waste my time, I never waste my energy for anyone. ఇలా మీరు మాట్లాడచ్చు. ఓకే, అండ్ సిక్స్త్ వన్, రోజు, డైలీ అని ఉంది. అండ్ అవును, నువ్వు ఎప్పుడు వస్తావు? యా, ఐ కమ్ డైలీ. ఓకే, నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? ఐ స్పీక్ డైలీ. ఓకే, అంటే రోజు చేసేటువంటి పనికి డైలీ అన్నటువంటి వర్డ్ మీరు యాడ్ చేయడం వల్ల ఇట్ గివ్స్ మోర్ ఇంప్రెషన్ అండ్ మోర్ కన్ఫర్మేషన్ అండ్ యూ డూ దట్ ఎవ్రీ డే ఆర్ యూ డూ దట్ డైలీ. ఓకే, కాఫీ ఎప్పుడు తాగుతావు? రోజు తాగుతాను, ఐ డ్రింక్ డైలీ. అవును, ఇడ్లీ తింటావా? యా, ఐ ఈట్ డైలీ. అవును, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? ఐ స్పీక్ డైలీ. అంటే రోజు మాట్లాడతాను, రోజు తింటాను, రోజు నడుస్తాను, రోజు అడుగుతాను, రోజు చెప్తాను, రోజు చేస్తాను అని చెప్పినప్పుడు ఐ యూస్, ఐ డూ డైలీ, ఐ వర్క్ డైలీ, ఐ గివ్ డైలీ, ఐ టేక్ డైలీ, ఐ డ్రాప్ మై బ్రదర్ డైలీ. ఇలా మీరు చాలా విషయాలు చెప్పచ్చు. ఓకే, అండ్ సెవెంత్ వన్, ఎవ్రీడే. ప్రతిరోజు. రోజు వేరు, ప్రతిరోజు వేరు. కొంతమంది చాలాసార్లు వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పేటప్పుడు ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే,
ఐ డోంట్ డ్రింక్ కాఫీ ఎవ్రీడే. రెండు విషయాలు చూడండి, ఒకటేమో పాజిటివ్గా చెప్పారు, రెండోది నెగిటివ్గా చెప్పారు. అంటే మీరు పాజిటివ్గా చెప్పాలి అంటే ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే. నెగిటివ్గా చెప్పాలి అంటే మీరు చెయ్యరు అన్నప్పుడు డోంట్ అన్న పదం వాడాలి. ఒకవేళ హీ షీ ఇట్కి డజంట్ అని వాడాలి. కొంతమంది మాట్లాడుతుంటారు జనరల్గా ఇంగ్లీష్, ఏంటి మీ నాన్నకి ఇంగ్లీష్ వచ్చా అని అడిగితే వెంటనే మై మదర్ డోంట్ నో, మై ఫాదర్ డోంట్ నో ఇంగ్లీష్ అంటుంటారు. డోంట్ నో కాదు, డజంట్ నో అని చెప్పాలి. Okay, my brother don't know English. No. My brother doesn't know. And it don't have ink. No. It doesn't have ink. Okay. And ఇది రాయదు, it don't write. No. It doesn't write. He, she, it కి ఏదైనా నెగటివ్ స్టేట్మెంట్ చెప్పాలి అంటే doesn't అని వాడాలి. ఓకే, పాజిటివ్ అయితే యూ కెన్ స్పీక్ డైరెక్ట్లీ విత్ బేస్ ఫార్మ్ వర్బ్ బట్ ఈఎస్ ఆర్ ఎస్ లెటర్స్ యాడ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఎవ్రీడే I speak English every day. I write articles every day. I make videos every day. I speak to you every day. I talk to you every day. I call my brother every day. I do my work every day. I exercise every day. I drive my car every day. And I look at my brother and sister, daughter every day. I follow them every day. I write my homework every day. ఇలా మీరు చాలా 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 విషయాలు చెప్పొచ్చు, రాయొచ్చు. అంటే మనిషిని బట్టి ఇంకొక మనిషికి తేడా అంటే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆయన లైఫ్ మన లైఫ్ డిఫరెంట్ ఉంది, అలాగే నా లైఫ్ మీ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీ యాక్షన్స్ని మీరు మాత్రమే రాయగలరు. ఓకే, ఈ వీడియో ఎవరికి సూటబుల్ అని అడిగితే చాలా వరకు చెప్పగలను బిగినర్స్కి మాత్రమే. బాగా వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూడడం వల్ల మీరు ఎక్కడో చోట ఇదెందుకు ఇలా మాట్లాడుతున్నారు, అదెందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్న క్వశ్చన్ రాకుండా ఉండడానికి ఈ వీడియో కొంతమందికి మాత్రమే. అలా మనం మాట్లాడే స్పీచ్ కూడా అందరికీ కాదు, మనం చెప్పే మాటలు కూడా అందరికీ కాదు. బికాస్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఆడియన్స్. ఆ ఆడియన్స్ ఎవరు? బిగినర్స్ మాత్రమే. ఆడియన్స్ ఎవరు? ప్రొఫెషనల్స్ మాత్రమే అని మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వర్డ్ సమ్ టైమ్స్. అను, మీరు బయటికి ఎప్పుడైనా వస్తారా? ఐ కమ్ అవుట్ సైడ్ సమ్ టైమ్స్. అవును, మీరు కాఫీ తాగుతారా? ఐ డ్రింక్ కాఫీ సమ్ టైమ్స్. అవును, మీరు పొద్దునే లేస్తారా? ఐ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సమ్ టైమ్స్. అవును, మీరు డ్రైవ్ చేస్తారా? ఐ డ్రైవ్ సమ్ టైమ్స్. అవును, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సమ్ టైమ్స్. అంటే మీరు ఏదైనా అప్పుడప్పుడు చేసేటువంటి విషయాలు, అంటే అప్పుడప్పుడు కలిసే మనుషులు, అప్పుడప్పుడు తినే వస్తువులు, అప్పుడప్పుడు చూసే సినిమాలు, అప్పుడప్పుడు ప్లే చేసేటువంటి గేమ్స్ మీరు ఐ ప్లే, ఐ వాచ్ సమ్ టైమ్స్, ఐ మీట్ సమ్ టైమ్స్, ఐ ఫాలో సమ్ టైమ్స్, ఐ రీడ్ సమ్ టైమ్స్. ఇలా కొన్ని విషయాలు మీరు ఏవైనా చెప్పడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, నైన్త్ వన్, ఇన్ ది ఈవినింగ్, ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్. ఇవన్నీ కామన్గా చెప్పే పదాలు. ఎప్పుడు వస్తావు? ఐ కమ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ఎప్పుడు వస్తావు? ఐ కమ్ ఇన్ ది ఈవినింగ్. ఎప్పుడు వెళ్తావు? ఐ గో ఇన్ ది మార్నింగ్. ఎప్పుడు లేస్తావు? ఐ వేకప్ ఇన్ ది మార్నింగ్. ఇలా టైమ్స్ని బట్టి మీరు ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది ఈవినింగ్ అని చెప్పడానికి మీకు ఈ యొక్క కీవర్డ్స్ హెల్ప్ చేస్తాయి. మీరు చేసేటువంటి రెగ్యులర్ హ్యాబిచువల్ యాక్షన్స్కి ఈ కీవర్డ్స్ యాడ్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా మీరు మాట్లాడవచ్చు. ఓకే, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? మీ ఆన్సర్ ఏముండాలి? ఐ యూజువలీ స్పీక్ ఇంగ్లీష్. అవును, మీరు తెలుగు మాట్లాడతారా? ఐ ఆల్వేస్ స్పీక్ ఇన్ తెలుగు. అవును, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా? ఐ ఆఫెన్ లెర్న్ ఇంగ్లీష్. అవును, మీరు తెలుగు మాట్లాడతారా? ఐ రేర్లీ స్పీక్ ఇన్ తెలుగు. అవును, మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తుంటారా? యా, ఐ విజిట్ రెస్టారెంట్స్ సమ్ టైమ్స్. అవును, మీరు కాఫీ తాగుతారా? టీ తాగుతారా? ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ డే. అవును, మీరు బిర్యానీ తింటారా? ఐ ఈట్ బిర్యానీ డైలీ. మీరు మార్నింగ్ వస్తారా? ఐ కమ్ ఇన్ ద మార్నింగ్. ఈవినింగ్ వస్తారా? ఐ కమ్ ఇన్ ది ఈవినింగ్. ఇలా ప్రతి సెంటెన్స్లో ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తే మీ ఇంగ్లీష్ ఇంకా బెటర్ అవుతుంది. కానీ మీ డే ఎలా స్టార్ట్ అయిందో, మీ డే ఎలా ఎండ్ అవుతుందో వాటన్నింటిలో ఈ కీవర్డ్స్ ఉండాలి. బట్ ఆ యాక్షన్స్ ఎన్ని ఉన్నాయో ఆ యాక్షన్స్ అన్నీ మీరు రాస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ ఒకవేళ అమ్మాయి గురించి అబ్బాయి గురించి మాట్లాడాలనుకోండి, సింపుల్, హీ అని రాసిస్తే హీ అని రాస్తూ ఆ అబ్బాయి లేస్తాడు అంటే హీ వేక్స్ అప్. ఒకవేళ ఆ అమ్మాయి లేస్తుంది అంటే షీ వేక్స్ అప్. అమ్మాయి వెళ్తుంది, షీ గోస్. ఆ అబ్బాయి వెళ్తాడు, హీ గోస్. అండ్ ఆ అమ్మాయి తింటుంది, షీ ఈట్స్. ఆ అబ్బాయి తింటాడు, హీ ఈట్స్. ఆ అబ్బాయి తింటాడు, తాగుతాడు, హీ ఈట్స్ అండ్ డ్రింక్స్. ఆ అబ్బాయి వెళ్తాడు అండ్ వస్తాడు, హీ గోస్ అండ్ కమ్స్. అంటే హీ, షీ, ఇట్కి
ఎస్ కానీ ఈఎస్ కానీ మీరు రాయాలి ఆర్ యాడ్ చేయాలి. నేను ఈ టాపిక్ గురించి నెక్స్ట్ సెషన్లో మీతో మాట్లాడతాను. ఇంకా క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ యూ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. బట్ ఈ వీడియోలో మీ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్ at 6 o'clock. I sleep in the night at 10 o'clock. ఈ మధ్యలో జరిగే ప్రోగ్రామ్, ఈ మధ్యలో జరిగే మూమెంట్స్ అన్నీ మీరు రాసి ప్రాక్టీస్ చేయండి. వీలైతే బట్టి కొట్టినా పర్లేదు. నాకు మాత్రం సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో కొన్ని సెంటెన్సెస్ యూజ్ అవుతాయి అని మాత్రం మీరు ప్రిపేర్ అవ్వండి. వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్, వాట్ డూ యూ డూ ఎవ్రీ డే అని ఎవరైనా అడిగితే గుక్క తిప్పుకోకుండా, యూ షుడ్ నాట్ టేక్ ఎనీ అదర్ నెక్స్ట్ సెకండ్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ యూ. యూ షుడ్ స్పీక్ వెరీ ఫాస్ట్ అబౌట్ ఇట్. దెన్ పీపుల్ కెన్ అండర్స్టాండ్, ఓ మై గాడ్, హీ ఈజ్ నాట్ ఓన్లీ అ స్పీకర్ బట్ ఆల్సో అ గ్రేట్ కమ్యూనికేటర్ అని అనుకుంటారు. మన దగ్గర మంచి కాంటెంట్ ఉండాలి, మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి, అలాగే మంచి కమ్యూనికేషన్ ఉండాలి. 3 C's ఇవి ఫాలో అయితే ఏ ఇంటర్వ్యూవర్ అయినా, ఏ స్పీకర్ అయినా, ఏ లిసనర్ అయినా, ఏ ఆడియన్స్ అయినా మన గురించి మాట్లాడుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఓకే, యూ షుడ్ హ్యావ్ కాంటెంట్, యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దెన్ పీపుల్ కెన్ ఫైండ్ యూ వేర్ ఎవర్ యూ ఆర్. యూ కెన్ బి షైనింగ్ లైక్ అ డైమండ్. People cannot ignore your shining. Okay, follow our channel and try to practice well. One day you're going to see a massive change in your life. That is gonna happen by our classes. Definitely we're gonna support you a lot, but never and ever miss your practice. If you practice well, you can possess everything and you can have everything in your life. Okay, do more practice and try to watch our videos and like and comment below our videos, and I could know that how you're feeling and what you're feeling there. Okay, and try to share with your friends and family members. Good luck.